విజయనగరం జిల్లాకు అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చిందని అందరూ ఎంతో సంతోషపడ్డాం. కానీ ఇదే తరుణంలో ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అనే పేరుని తీసి ఈరోజు విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పెట్టడంతో ఈ ప్రాంతవాసులంతా కూడా మరింత ఆవేదనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. దీనిపైన ప్రజలు ఏమనుకుంటున్నారు, పబ్లిక్ ఏమనుకుంటున్నారు, వాళ్ళ మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇదే క్రమంలో మనతో కూడా మాట్లాడడానికి విజయనగరం వాసులు కొంతమంది అయితే ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ప్రజా సంఘ నేతలు ఇదంతా కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, దీన్ని ఎలా చూడాలి, ఏంటి ఈ యొక్క చూస్తూ ఉంటే ప్రభుత్వం ప్రారంభ దశ నుండి అంటే స్టార్టింగు పబ్లిక్ హీరింగ్ చేసి అప్పటి నుంచి భోగాపురం విమానాశ్రయం అంటూ చెప్పుకుని వచ్చింది. మన ప్రారంభం రోజున కూడా ముందు రోజు కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ అని చెప్పి, కానీ ఒకసారిగా ఫ్లెక్సీలన్నీ చూస్తే విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటూ చెప్పుకొచ్చారు. దీన్ని ఎలా చూడాలి, ఏంటి ఇది తీవ్రంగా మండిపడుతున్నారు, ఎలా చూడాలి? విజయనగరం జిల్లాకి ఈవేళ కూటమి ప్రభుత్వం, కూటమి పాలకులు మరొకసారి ద్రోహం చేశారు. అది ఈవేళ విజయనగరం జిల్లా ప్రజలందరూ కూడా చాలా తీవ్రమైనటువంటి బాధను వ్యక్తం చేసేటువంటి పరిస్థితి. ఈవేళ విజయనగరం జిల్లాకు సంబంధించి భోగాపురంలో విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని చెప్పి 2014 చంద్రబాబు నాయుడు గారు భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం చేస్తామని ఆనాడు చెప్పారు. ఆ తర్వాత కాలంలో గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా భోగాపురం విమానాశ్రయాన్ని ప్రస్తావించుకొని వచ్చారు. ఈయన 3 సంవత్సరాల కాలంలో ఈ నిర్మాణ దశలో ఉన్నప్పుడు కూడా భోగాపురం విమానాశ్రయం అనే చెప్పేసి విజయనగరం జిల్లాకు సంబంధించి జిల్లా రూపురేఖలు మారిపోతున్నాయి. జిల్లాలో ఒక మంచి విమానాశ్రయం వస్తుంది, జిల్లా అభివృద్ధికి ఇది ఒక పెద్ద దిక్సూచి అని చెప్పేసి ప్రకటన చేశారు. నిన్నటికి 1వ తారీఖున అంటే అంత గోప్యంగా ఉంచి భోగాపురం విమానాశ్రయం విజయనగరం అనేటువంటి పేరు లేకుండా విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం అని పేరు పెట్టడం అనేది సిపిఐగా ఇవాళ జిల్లా ప్రజానీకం తరఫు నుంచి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇవాళ నిన్న మంత్రి గారు ఒక లోపభూయిష్టమైనటువంటి సమాధానం చెప్పుకొచ్చారు. అంటే విమానాశ్రయం ఎయిర్పోర్ట్ అథారిటీకి సంబంధించి కొన్ని నియమ నిబంధనలు పాటించడం వల్లనే ఇవాళ విశాఖ జిల్లాగా మేము ప్రకటించాల్సి వచ్చింది, ఇది అపోహలు తొలగించండి అని చెప్పి ఒక ప్రకటన చేశారు. మేము అదే అడుగుతున్నాం, మంత్రి గారు నిజంగా అటువంటి అథారిటీలో నియమ నిబంధనలు ఉండుంటే ఈ 3 ఏళ్ల కాలం నుంచి మీరు అదే ప్రకటన చేయొచ్చు కదా, ఆ విధంగానే మీరు ప్రచారం చేయొచ్చు కదా. అసలు భోగాపురం విమానాశ్రయాన్ని ఎందుకు ప్రకటన చేశారు? విజయనగరం జిల్లాలో భోగాపురంలో ఆ విమానాశ్రయ నిర్మాణం కోసం రైతులు చాలామంది భూములు ఇచ్చారు. రైతులకు సంబంధించి ఇంతవరకు కూడా ప్యాకేజీలు, వాళ్ళకి భూములకు సంబంధించి డబ్బులు కూడా అందేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళకి రైతులకు ప్యాకేజీ ఇస్తామని చెప్పారు. ఇవాళ గవర్నమెంట్ గత ప్రభుత్వం ఇవ్వలేదు, ఇవాళ ఉన్న ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఎవరికి కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అంటే ఇవాళ రైతులు భూములు ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి విజయనగరం జిల్లా ఒక పెద్ద సంస్కృతి, విజయనగరం భాష ఇటువంటివి. అలాగే భోగాపురం విమానాశ్రయం గతంలో 15,000 ఎకరాలు ఇస్తామంటే 15,000 ఎకరాలు అడ్డదారుల్లో తీసుకుంటామంటే ఆవేళ సిపిఐ కానీ వామపక్ష పార్టీలు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతరత్ర ప్రజా సంఘాలు అన్నీ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసి 15,000 ఎకరాలు అక్కడ తీసుకోవడానికి వీల్లేదు, అక్కడ ఎయిర్పోర్ట్ ఖచ్చితంగా రైతుల తాలూకా అంటే రైతుల భూసేకరణ జరగాలంటే రైతుల అభిప్రాయం ఉండాలి, రైతుల అభిప్రాయం మేరకు ఎంత భూమి అవసరమో అంతే భూమి తీసుకోండి అని చెప్పి పెద్ద పోరాటం చేస్తే సిపిఐ నాయకత్వం, వామపక్ష పార్టీ నాయకులు చాలామంది అరెస్టులు, కేసులు పెట్టి జైల్లో కూడా శిక్షలు అనుభవించి సుమారు 3 సంవత్సరాల పాటు కోర్టు చుట్టూ తిరిగినటువంటి చరిత్ర కలిగి ఇవాళ విజయనగరం జిల్లా ప్రజలు, రైతులు, వామపక్ష పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు ఎన్నో ఉద్యమాలు చేస్తే ఇవాళ విశాఖ జిల్లా అంతర్జాతీయ విమానాశ్రయం అని చెప్పి ప్రకటన చేస్తారా? మీకు అసలు కుటుంబ ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులకి సిగ్గు ఎగ్గు ఏమైనా ఉందా అని ఇవాళ మేము అడుగుతున్నాం. మీరు ఈవేళ భోగాపురం విమానాశ్రయం లేదా విజయనగరం విమానాశ్రయం కాకుండా విశాఖ జిల్లా విమానాశ్రయంగానే కొనసాగించాలనుకుంటే నైతిక బాధ్యత వహించి మీ చేతకానితనాన్ని అక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి వారి కనుసన్నల్లో నడుస్తున్నటువంటి మీ చేతకానితనాన్ని నైతిక బాధ్యత వహించి మీరు విజయనగరం జిల్లా ప్రజా ప్రతినిధులందరూ కూడా రాజీనామా చేయాలని మేము సిపిఐగా జిల్లా ప్రజానీకం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, ఎలా చూడాలి, ఏంటి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అనే పేరుని పూర్తిగా మార్చి వైజాగ్ అంతర్జాతీయ విమానాశ్రయం పేరుగా మార్చారు, దీన్ని ఎలా చూడాలి, ఏంటి? ఆగస్టు 1వ తేదీన అతి ఘనంగా ప్రారంభమైనటువంటి భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లు పేరు సడన్గా మార్చడం అనేది ఈ జిల్లా వాసులు మోసం చేయడమే. ప్రతి మంత్రి కూడా, ఆఖరకు కేంద్ర విమానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు కూడా మీటింగ్లో భోగాపురం ఎయిర్పోర్ట్ అని అన్నారు. అలాగే ప్రతి మంత్రి కూడా
భోగాపురం ఎయిర్పోర్ట్ అని అన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అందరూ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ అని పేరు పలుకుతూ, అలాగే ఈ భోగాపురం ఈ ఉత్తరాంధ్ర గుండెకాయ లాంటిదని ప్రస్తావిస్తూ ఎయిర్పోర్టు శంకుస్థాపన అప్పటి నుంచి కూడా ఈ రైతులందరూ కూడా భూములు ఇవ్వడం జరిగింది, ఇల్లులు దానం చేయడం జరిగింది. అయినప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏమాత్రం ఈ ఉత్తరాంధ్ర ప్రజల్ని తెలుపుకోకుండా పేరు మారుస్తున్నామని తెలియకుండానే ఈరోజు ఈ ఉత్తరాంధ్ర వాసుల్ని మోసం చేయడం జరిగింది. మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. భూములు ఇచ్చింది మేము, త్యాగం చేసింది మేము, ధర్నాలు చేసింది మేము, పూర్తిగా సర్వస్వం కోల్పోయింది మేము. అన్నీ మేమైతే మా పరిధిలో అన్నీ జరిగితే ఈరోజు విశాఖపట్నం పేరు పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతూ ఉన్నాం. ముందే చెప్తే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ యొక్క శంకుస్థాపన కూడా ఈ జిల్లా వాసులు అడ్డుకుంటారని భయపడి ఈ జిల్లా మంత్రులు, ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు సిగ్గు లేకోకుండా నిస్సహాయంగా ఈరోజు పేరునే త్యాగం చేసి, పేరునే దిగజార్చి విజయనగరం ఖ్యాతిని దిగజార్చిన పరిస్థితి ఈ జిల్లాలో దాపరించింది. ఖచ్చితంగా మేము ఒకటే కోరుతూ ఉన్నాం, మీరు సరిహద్దులు చూడండి. భోగాపురం ఎయిర్పోర్ట్ విజయనగరం ప్రాంతంలో ఉంది. భోగాపురం పూర్తి స్థాయి పేరుతో భోగాపురం ఇంటర్నేషనల్ పేరుకు మాకు కావాలి. లేని ఎడలా ఖచ్చితంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేల దిష్టి మమ్మల్ని దగ్గానికి కూడా మేము వెనకాడబోము. విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తాం. అందరినీ కలుపుకుంటాం. ఈ ఉత్తరాంధ్రలో ఈ విజయనగరానికి ఉన్నటువంటి ఖ్యాతిని, ఈ మాకున్న కళల్ని, మాకున్నటువంటి కోరికల్ని నెరవేర్చుకునేంత వరకు కూడా మేము పోరాటంలో పాల్గొంటామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు చెప్పండి, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పేరును మారుస్తూ ఉన్నారు. దీనికి పూర్తిగా ఈరోజు వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటూ పెట్టారు. దీన్ని ఎలా చూడాలి, ఏంటి దీన్ని? భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం భారత కమ్యూనిస్టు పార్టీ వామపక్షాలు కలిసి గతంలో దాదాపుకు 15,000 ఎకరాల ప్రభుత్వం అక్కడ భూమి కావాలనేసి అంటే వామపక్షాలుగా మేము పోరాటం చేసి దాదాపు 2,000 ఎకరాలు సరిపోద్దని చెప్తే గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 5,000 ఎకరాలకి కేటాయించారు. తర్వాత వామపక్షాల పోరాట ఫలితంగా మా మీద 3 కేసులు ఉన్నాయి. 3 దఫాల కేసులు పెట్టడం జరిగింది. రైతులకి న్యాయం చేయమని చెప్పాం. భోగాపురం ఎయిర్పోర్టు వామపక్షాల పోరాట ఫలితంగా వచ్చింది కాబట్టి భోగాపురం ఎయిర్పోర్ట్కి ఉత్తరాంధ్ర పేరు పెడతా ఉంటున్నారు, లేక విశాఖపట్నం పేరు పెడతా ఉన్నారు. మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి విమాన శాఖ మంత్రి గారు ఉత్తరాంధ్ర సంబంధించిన ఎయిర్పోర్ట్ అన్నారు తప్ప ఇది భోగాపురం ఎయిర్పోర్టు లేక విజయనగరం జిల్లాకు చెందినదని మాత్రం అనలేదు. కాబట్టి విజయనగరం ఎయిర్పోర్టుగా మాత్రమే నామకరణం చేయాలా, లేని పక్షంలో గ్రామ స్థాయిలో మేము దాని పోరాటానికి సిద్ధపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సార్ చెప్పండి సార్, విజయనగరం జిల్లా వాసిగా ఏం చెప్తారు ఏంటి? భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పేరును మార్చి విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం పేరుగా పెడతా ఉన్నారు, వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి, ఏంటిది? నా పేరు అలమండ ఆనందరావు. నేను సిపిఐ విజయనగరం జిల్లా సహాయ కార్యదర్శి. ఇటీవల కాలంలో నేను ఆగస్టు 1వ తారీఖు నాడు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అనేది చెప్పారు తప్ప గతంలో ఎన్నడైనా ఎప్పుడైనా మేము వైజాగ్ పేరు పెడతాం, లేకపోతే ఇంకోటి చేస్తాం, లేదా మా గొప్పలు మేము ఏదో చెప్పుకొని మా ఇష్టానుసారంగా వ్యవహరిస్తామని చెప్పలేదు. ఇప్పటికీ కూడా ఆనాడు స్టేజ్ మీద కూడాను ప్రధానమంత్రి సాక్షిగా, ప్రజల సాక్షిగా రైతులందరూ కూడా భూములకి త్యాగం చేశారు, మీకు అందరికి పాదాభివందనాలు అని చెప్పేసి ఏదో పెద్ద ప్రగల్భాలు పలికినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈరోజు రైతులను మభ్యపెట్టడానికి కోసం దీన్ని ఇష్టానుసారంగా మళ్ళీ ఏదో మేము అక్కడ ఉన్నటువంటి ఇంకా ఉన్న హైదరాబాద్ తీసుకెళ్తాం, రైతులు విమానాలు ఎక్కిస్తాం, మిమ్మల్ని ఏదో బాగు చేసేస్తామన్నట్టు వీళ్ళేదో ఆశలు చూపిస్తూ ఉన్నారు. మేమైతే ఇంతకు ముందు నుంచే కూడా సోషల్ మీడియా ద్వారా కూడా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ప్రభుత్వం ఏదైతే రైతులు త్యాగపూర్తంగా ఇచ్చినటువంటి భూములు ఉన్నాయో దానివల్ల ఒక అంతర్జాతీయ విమానం ఏర్పాటు చేసినట్టు త్యాగం చేసినట్టు త్యాగదానుల కుటుంబ ఆర్థిక ఉద్యోగ రీతిల సౌకర్యాలు కల్పించాలని చెప్పాం. ఇప్పటికైనా మీరు ఈ ఏదో ఓపెనింగ్ చేశారంటే చేశారు తప్ప స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేని కానీ, స్థానికంగా ఉన్నటువంటి ఏదైనా ఎంపీని కానీ, లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీని కానీ, కనీసం ఆ పరిసర ప్రాంతాల్లో భూములు త్యాగం చేసినటువంటి సర్పంచులు ఊసి కూడా తేకుండా సంబంధం లేనటువంటి ఎవరైతే మీ పవన్ కళ్యాణ్ ఉన్నాడో, మరి లేదా నీ కొడుకు లోకేష్ ఉన్నాడో, వీరికి అర్హులు అని చెప్పేసి వాళ్ళేమో శిలాపలకల మీద పేర్లు రాశావు, మరి ఇచ్చినటువంటి విజిటింగ్ కార్డుల మీద పేర్లు రాశావు. ఇది చాలా దుర్మార్గమైన ఆలోచన. ఈ పద్ధతి విధానం మంచిది కాదు. ఇప్పటికైనా ఏదైతే విశాఖపట్నంలో కొనసాగదని చెప్పేసి
భోగాపురం విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయం అని చెప్పేసి అల్లూరు సీతారామరాజు పేరు పెట్టావు, మళ్ళీ దాన్ని వైజాగ్ అనుకుంటే అల్లూరు సీతారామరాజు పేరు కూడా కనుమరుగవుతుంది, భోగాపురం కూడా కనుమరుగవుతుంది. మరి భోగాపురం విమానాశ్రయానికి ఇచ్చినటువంటి రైతులు త్యాగ పొలం అనేది లేకుండా కనుమరుగవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇప్పటికైనా మీ తీరు మార్చుకోవాలి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం విజయనగరం జిల్లా అని చెప్పాలి తప్ప పక్కనున్న జిల్లాను కలపడానికి వీల్లేదని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంతకు మించితే రానున్న భవిష్యత్తులో మా పార్టీ ప్రణాళిక పద్ధతి ప్రకారంగా ప్రజల్లోకి దీన్ని తీసుకొని వెళ్ళి ప్రెస్ల ద్వారా ప్రజలకు తెలియపరచడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్తా ఉన్నారు, ఏదైతే ఈ యొక్క భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించినటువంటి ఈ యొక్క నిర్ణయాన్ని కనుక మార్చుకోకపోతే రానున్న రోజుల్లో ఉద్యమాలు అయితే తప్పవంటూ విజయనగరం జిల్లా వాసులు అయితే చెప్తూ ఉన్నారు. ఇందులో భాగంగా చూసుకుంటే వామపక్షం అంతా మరింత మండిపడుతూ ఉన్నారు. ఇదంతా కూడా ఈ యొక్క ప్రాంత వాసుల యొక్క పోరాటాలకి నిదర్శనంగా ఇవన్నీ కూడా ఉన్నాయే తప్ప కానీ ఈ యొక్క వైజాగ్కి సంబంధించినటువంటి ఎటువంటిది కూడా లేదు. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు పేరు కూడా ఇదే కనుక కొనసాగితే రానున్న రోజుల్లో కనుమరుగవుతుంది. ఖచ్చితంగా దీన్నైతే మేమైతే ఒక ప్రెస్టేజ్గా తీసుకున్నాం. దీన్ని పేరు మార్చినంత వరకు, విజయనగరం జిల్లా పేరు పెట్టేంత వరకు కూడా మేమైతే ఉపేక్షించేది లేదంటూ కూడా చెప్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో దీనిపైన ఉద్యమాలు కూడా చేస్తామంటూ కూడా ప్రజల్లో ఒక రకమైన నిబంధన తీసుకుని వచ్చి ఒక రకంగా చెప్పాలంటే గతంలో మా పైన కూడా కేసులు కూడా ఉన్నాయి. ఇన్ని మేము చేసాం, మా పైన మేము ఇన్ని పోరాటాలు చేసాం, ఇన్ని త్యాగాలు చేసాం, కనీసం విజయనగరం జిల్లానే మర్చిపోయారంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో మరి వేచి చూడాలి. కెమెరా పర్సన్ అన్నాడితే రాజేష్, ఆర్టీవీ, విజయనగరం జిల్లా నుంచి.